అనిత గారి గురించి చెప్తాను. ఆవిడైతే మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి అన్ని పచ్చి అబద్దాలు రాష్ట్ర ప్రజలకు చూపించడానికి ప్రయత్నించారు. అమ్మా అనిత గారు మీకు చెప్తున్నాను, జగనన్న ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు వాటి దగ్గరికి వెళ్లి నేను చూపిస్తాను, మీరు వచ్చి చూస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. నిజంగా మీకు దమ్ముంటే మీ పక్క జిల్లా అయిన పాడేరు మెడికల్ కాలేజ్ దగ్గరికి రండి, నేను చూపిస్తాను. అలాగే మీరు ఇన్ఛార్జ్ గా ఉన్న విజయనగరం మెడికల్ కాలేజ్ కి జగనన్న ప్రారంభించారు, దాని దగ్గరికి రండి, ఆ కాలేజ్ ఎంత చక్కగా ఉందో నేను చూపిస్తాను. అలాగే మీ సొంత జిల్లా అయిన అనకాపల్లి జిల్లాలో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎంత శరవేగంగా జగనన్న కాలంలో జరిగింది, మీ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ఆగిపోయింది చూపిస్తాను, మీరు రండి. మీకు మీ గవర్నమెంట్ వచ్చి 15 నెలలైనా కనీసం నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కి నిధులు కేటాయించక దాని నిర్మాణం ఆపివేస్తే దాన్ని మళ్లీ ప్రారంభించేట్టుగా నిధులు కేటాయించేట్టుగా చేసుకోలేని అసమర్థ హోంమంత్రి మీరు. అలాంటి మీరు ఏ మొహం పెట్టుకుని అలాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ వేసి జగనన్న కడుతున్న మెడికల్ కాలేజీల కోసం ఈ విధంగా మీరు కామెంట్స్ చేస్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల దగ్గరికి వెళ్లి అడుగుదాం అనిత గారు, మీకు ప్రైవేటు మెడికల్ కాలేజ్ కావాలా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కావాలా అడుగుదాం. ప్రజలు ఏమి తీర్పిస్తే దానికి అనుగుణంగా మనకు ముందుకు వెళ్దాం.